తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వడమాలపేట మండలం వైస్ ఎంపీపీ ఉపేంద్ర వర్మ తన అనుచరులతో కలిసి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే గాలుపాని ప్రకాష్ సమక్షంలో ఆయనకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత 10 ఏళ్లుగా వైసీపీలో పనిచేసినా గుర్తింపు లభించలేదని, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీ మారుతున్నట్లు ఉపేంద్ర వర్మ తెలిపారు. ఆయనతో పాటు ఎస్వీపురం పంచాయతీకి చెందిన 50కి పైగా కుటుంబాలు సైతం టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో నగరి రాజకీయాల్లో సందడి నెలకొంది. రజనీకాంత్ ఈ పార్టీ ఎప్పుడు చూసినా కూడా మనం చూస్తుంటాం. మనం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ ఎప్పుడు మనం పెద్దపీట వేస్తూ ఉంటాం. మనం ఎప్పుడు 10 సంవత్సరాలు వేలామంటే ఆ 10 సంవత్సరాలు చాలా వరకు రాష్ట్రం పురోగతి చెందడానికి మనం ఎంతో దోహదపడతా ఉంటాం. దాని తర్వాత ఏదో ఒక కారణం వల్ల ఓడిపోయినాక అది వాళ్ళు పాతాళానికి తొక్కేస్తే మళ్ళీ పైకి తీసుకొచ్చి మనం నిలబెట్టుకుంటాం. నేను ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ మనిషి కింద చెప్పడంలా, ఇది చరిత్ర. ఈ చరిత్రని మనం చూసుకుంటే మనకే తెలుస్తుంది, అర్థమైపోతుంది. మనం ఎత్తుతాం వాళ్ళు దించుతారు, మనం ఎత్తుతాం వాళ్ళు దించుతారు, మనం ఎత్తుతాం వాళ్ళు దోచుకుంటారు, మనం ఎత్తుతాం వాళ్ళు లూటీ చేస్తారు. ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఎన్నడూ లేని విధంగా మన నగరంలో అన్ని పక్కన పెట్టి ఈసారి అంటే పార్టీలు పక్కన పెట్టారు, కులాలు పక్కన పెట్టారు, మతాలు పక్కన పెట్టారు, అన్ని పక్కన పెట్టేసి అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపిద్దామని చెప్పి నమ్మకంతో ఓట్లు వేసి ఎన్నడూ లేని మెజార్టీ చూపించారు. ఇవాళ పేరున వాళ్ళందరూ కూడా ఎన్నిసార్లు మనం చెప్పినా తక్కువే. వాళ్ళకి ఏం